బీసీ కులగణన అయింది కాబట్టి రాష్ట్రంలో బీసీలకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ అధ్యక్షుని ఇవ్వాలని ఆలోచన వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. చేయండి, మంచిదే. మా బీసీ బిడ్డలకు మేం చేసినటువంటి కులగణన తోటి ఇవాళ 50% పైచిలుకున్నట్టు వాళ్ళు 46% ప్లస్ 10% ముస్లిం ఓబీసీలు కలిపి 56% ఉన్నట్టు నిర్ధారణ అయింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు రియలైజ్ ఆ పార్టీకి బీసీ అధ్యక్షుని చేస్తే డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే మీరు డెఫినెట్గా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినప్పుడు అప్పుల రాష్ట్రంగా పెడితే మేము సంవత్సరం మీద 6 నెలల పాలన మేము చేస్తుంటే మేము జనానికి సన్నబియ్యం పెడితే ఓర్వలేరా? మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి కేజీ టు పీజీ ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తే ఓర్వలేరా? మేము 4th సిటీ తీసుకొచ్చి కొత్త కంపెనీలను ఇలా జపాన్ వేరు, అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తే ఓర్వలేరా? మహిళలు ఉచిత బస్సులో తిరుగుతుంటే ఓర్వలేరా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తే ఓర్వలేరా? 500 రూపాయల సిలిండర్